హాయ్ అండి. ఈరోజు పావ్ బాజీ తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. ఇందుకు గాను కర్రీ చేసుకోవడానికి ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ తీసుకున్నానండి. ఈ 4 కూరగాయలు బాయిల్ చేయడానికి. ఇవేమో కర్రీలో తర్వాత మీకు చూపిస్తాను. టమాటా ప్యూరీ, ఆనియన్ పీస్ చేసుకున్నాను, కొత్తిమీర, క్యాప్సికమ్, నిమ్మకాయ. పావ్ బాజీకి ఆల్రెడీ మనకి బ్రెడ్ కావాలి కాబట్టి తెచ్చుకున్నాను. మీరు ఈ క్వాంటిటీలో కూరగాయలు మీకు ఇష్టం వచ్చినన్ని ఎన్ని కావాలంటే అన్ని, క్యారెట్లు ఎంత కావాలంటే అంత, బీన్స్, బఠానీలు కూడా వేసుకుంటారండి. దీంట్లో నాకు దొరకలేదు, అందువల్ల తేలేదు. మనకి ఏమేమి కూరగాయలు కావాలో అన్నీ కలిపి మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కూరగాయలు వీటి వరకు మీరు ఎన్ని కూరగాయలు వేస్తారని. మళ్ళీ ఈ ఆనియన్ లేదు, ప్యూరీ లేదు, క్యాప్సికమ్ కాదు, ఇవి తర్వాత మనం వాడుకుందాము. వీటి వరకు ముందు బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసేదానికంటే బాయిల్ చేస్తే మంచిదని హెల్త్కి. పావ్ బాజీ కర్రీ అంటేనే హెల్తీ కర్రీ. ఇవన్నీ అందులో కుక్కర్లో బాయిల్ చేసుకోండి. మొత్తం వేసేసి కూరగాయలన్నీ వేసేసి కొంచెం నీళ్ళు వేసి తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 4 విజిల్ రానివ్వండి. బాగా మెత్తగా ఉడికిపోతాయి. స్మాష్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుందండి. ఇలా వేసేసి కొన్ని నీళ్లు పోయండి. కుక్కర్ మూత పెట్టేసి దీన్ని బాయిల్ చేసుకోండి. ఒక 4-5 విజిల్ రానివ్వండి. తర్వాత మీ ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. వచ్చిన తర్వాత ఆపేసానండి. ఆపిన తర్వాత దిప్పుకొని కొంచెం చల్లారిన తర్వాత మూత తీస్తే ఇలా ఉడికిపోయింది. బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. బాగా ఉడికిన తర్వాత దీన్ని మనము ఏదైనా కొంచెం వాటర్ దీంట్లో ఎక్కువగా ఉంటే కొంచెం ఉంచుకోండి. ఎందుకంటే వాటర్తో స్మాష్ చేస్తే మెత్తగా అవ్వదు కాబట్టి. వాటర్ ఏదైనా ఎక్కువగా ఉంటే ఈ మళ్ళీ మనం కర్రీలో వేసుకుంటాము. దీన్ని ఇట్లా స్మాష్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలాంటి స్మాషర్ లేదనుకోండి, మనం పప్పు గుత్తితో అయినా మెత్తగా చేసుకోవచ్చు. మనం దేంతో చేసామా అన్నది కాదు, మనకి కూరగాయలు మెత్తగా అయినాయా లేదా అనేది కావాలి. దేంతో చేసుకున్నా పర్లేదు. ఇలాంటిది ఉంటే ఇంకా మంచిది. ఇది నా దగ్గర ఉంది కాబట్టి మీ దగ్గర లేకపోయినా కూరగాయలు ఏ విధంగా చేస్తే మెత్తగా అవుతాయో అలా మెత్తగా చేసుకున్న తర్వాత బాగా మెత్తగా చేసుకోవాలి. కాకపోతే ఉండొచ్చు దీంట్లో ఇంకొంచెం మనం ఇంకా క్యారెట్లు ఎక్కువ హెల్దీ కాబట్టి క్యారెట్ ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకేదన్నా కూరగాయలైనా మీరు యాడ్ చేసుకున్న, బీట్రూట్ ఇష్టపడితే బీట్రూట్ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. మీకు ఇష్టం వచ్చిన కూరగాయలు. కాకపోతే బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకుంటే మంచిది కాబట్టి. బాయిల్ చేసుకున్నది పిల్లలకు కానీ మనకు కానీ అందరికీ మంచిది కాబట్టి బాయిల్ చేసుకొని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకుంటే ఈ కూరగాయ తినము మేము ఆ కూరగాయ తినము అని లేకుండా కనిపించకుండా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. అన్ని కూరగాయలు తిన్నట్టుంటుంది. ఇంట్లో మెత్తగా స్మాష్ చేసి తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తానండి. కూరగాయలు మనం బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ కర్రీని ఎలా తయారు చేస్తారో అది మీకు ప్రాసెస్ చూపిస్తాను. కానీ ఇది మంచి భలే హెల్తీ ఫుడ్ అండి. ఎప్పుడైనా మీరు వీక్లీ వన్స్ అయినా మార్కెట్లో తాజాగా కూరగాయలు తెచ్చుకునే ముందు మనం బటర్ వేసుకోవాలండి. కొంచెం బటర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని బటర్ వేస్తున్నాను నేను. మీకు బటర్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆయిల్ అయినా చేసుకొని బాగుంటుంది. ఒట్టి బటర్ అయితే మనకి మాడిపోతుంది, ఇంకా బాగుంటుంది కదా. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొంచెం బటర్ ఆయిల్ కాబట్టి కొంచెం 2 మిక్స్లో ఉంటే కర్రీ బాగుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి మనం ముందు ఫస్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఆనియన్ 2 సన్నగా తరుక్కున్నానండి. ఎందుకంటే కొంచెం పచ్చిమిరపకాయ వేస్తే కూడా బాగుంటుందని నేను పచ్చిమిరపకాయ కూడా వేస్తాను. కారం కూడా వేసుకోవాలి, చూపిస్తాను దాన్ని కూడా. మన కర్రీని బట్టి మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు. మీ కొంచెం కర్రీ చేసుకుంటుంటే 2 ఆనియన్లు సరిపోతాయి. మీరు ఎక్కువ కర్రీ అనుకోండి 4 వేసుకోండి. ఇలా సన్నగా దొరుకుంటేనే బాగుంటుంది. పెద్దగా అయితే బాగుండదు. ఏంటంటే అంతా స్మాష్గా మెత్తగా ఉంటుంది కాబట్టి కూర మీకు ఏం వేసామా ఏమి వేయలేదా అనేది కూడా కర్రీని చూస్తే కనుక్కోకూడదు. అలా ఉండాలి. ఇలా కొంచెం దీన్ని మగ్గనివ్వండి. బాగా కొంచెం రెడ్గా వచ్చిన దాకా కొంచెం వాడాలి. పూర్తిగా మగ్గిన దాకా కాకుండా కొంచెం ఇలా మగ్గినప్పుడే ఇక కొంచెం ఇలా కొద్దిగా మగ్గినప్పుడే మీరు క్యాప్సికమ్ వేసుకోండి. ఎందుకంటే తర్వాత క్యాప్సికమ్ సరిగా ఉడికినట్టుగా ఉడికిపోతుంది. కాకపోతే కొంచెం ఉడకలేదనుకోండి గట్టిగా తగులుతుంది నోటికి.
అందువల్ల అట్లా లేకుండా ఇప్పుడు క్యాప్సికమ్తో మళ్ళీ మగ్గబెట్టండి. కొద్దిసేపు ఇలా క్యాప్సికమ్ని కూడా మగ్గబెట్టి కొంచెం తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఇంకా కొంచెం తొందరగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఇది ఇలా మగ్గుతున్నప్పుడు మనం టమాటా ప్యూరీ పోసుకోవాలి. ఇప్పుడు పచ్చి వాసన లేకుండా కొంచెం మగ్గబెట్టుకుంటూ ఉండాలి. ఇట్లా ఇట్లా కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటా ప్యూరీ పోసుకోవాలండి. ఇప్పుడు టమాటా ప్యూరీని పోసేసుకున్న తర్వాత ఇది కొంచెం కలుపుకొని మంచిగా బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసాం కదండి, అది ఈ మాత్రం మగ్గినప్పుడు కొంచెం దీంట్లో పసుపు, కూరకు సరిపడా కారం, ఎక్కువ కారం వేసుకోవద్దండి, ఎందుకంటే మీకు కారం ఎక్కువైతే మరి దీంట్లో పావ్ భాజీ మసాలా కూడా వేస్తాం కాబట్టి దాంట్లో కూడా కారం ఉంటుంది. ఆల్రెడీ నేను కొంచెం ఆనియన్లో పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి అది కారం ఉంటుంది. దాన్ని చూసి మనం వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ ఉంటేనే పావ్ భాజీ, కర్రీ ఎక్కువ తింటాం కదండి, పావ్ భాజీలో మన కర్రీ ఎక్కువ తినాలి కదా, అందువల్ల కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఎంత మంచిగా బాగా ఉడికిందో దీన్ని పచ్చివాసన పోవాలండి. దీంట్లో పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం బయటకు వచ్చేదాకా మగ్గబెడితే మనకి కర్రీ టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కూరగాయలు స్మాష్ ఉంది కదండి, స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసి పూర్తిగా బాగా వేసి మనం దీంట్లో వంపుకున్న నీళ్ళు ముందుగా మనం వంపుకొని ఉన్నామే ఆ నీళ్ళు కూడా దీంట్లో పోసేసి మొత్తం ఇది వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. దీంట్లో కొంచెం మనం ఇందాక కూరగాయలు స్మాష్ చేసి కుక్కర్లోనే కొంచెం ఉంది కదండి, దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని, ఇది కూడా టైట్గా ఉంది కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉండాలి కాబట్టి మనం దింపుకునేసరికి అది టైట్ అయిపోతుంది ఇంకా. అందువల్ల మనం కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు పోయాలి. ఇది బాగా కలుపుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఇది మ్యాక్సిమం అయిపోయింది. పావ్ భాజీ కర్రీ బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత హెల్దీ కూర ఇది. ఎల్కేజీ పిల్లల కానించి కాలేజీ స్టూడెంట్స్ వరకు లైక్ చేసే కూర అండి ఇది. ఎంత బాగుందో. దీంట్లో కొంచెం పావ్ భాజీ మసాలా వేసుకోవాలి. పావ్ భాజీ మసాలా మనకు బయట దొరుకుతుందండి ఏ షాపుల్లో అయినా. లాస్ట్లో పావ్ భాజీ మసాలా వేసుకుంటే దీని స్మెల్ వస్తుంది కొద్దిగా బాగా. మన కర్రీని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోండి. ఏదో కొంచెం ఎక్కువ తక్కువలైనా కూడా ఏం కాదు. మన కర్రీని బట్టి 1 స్పూనా 1.5 స్పూనా అది మీరు వేసుకోండి. ఇంతేనండి, ఎంత సింపుల్. చూడండి అన్ని కూరగాయలు తింటాం. ఈ కర్రీని వీక్లీ వన్స్ తిన్నా మనకి కూరగాయల్లో దొరికే విటమిన్స్ అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే తాజాగా తెచ్చుకున్న రోజు, సాటర్డే రోజు అట్లా మీ వీలుని బట్టి ఈ కర్రీని పెట్టుకున్నారండి. తరిగేదే లేట్ అండి, కూర అయ్యేది మాత్రం చాలా ఈజీ. మీరు ట్రై చేసి చూడండి, తిని చూడండి. హోటల్కి వెళ్ళడం మీరే చేసుకొని తింటారు ఇంట్లో. ఇట్లేదు చూడండి, మనము బయటకు వెళ్ళి తింటే మనకి అంత కొంచెం కూర వేస్తాడు.
సరిపోవాలంటే. అదే మనం ఇంట్లో చేసుకుంటే మనకి ఇష్టం వచ్చినంత తినొచ్చు. వాళ్ళు బయట చేసే వాళ్ళకంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే నేను ఇట్లాంటి నార్త్ ఇండియన్స్ కర్రీస్ చాలా చూపిస్తాను. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఓకేనండి, అయిపోయింది. దీంట్లో పక్కన పెట్టుకొని బ్రెడ్ ఎలా వేయించుకోవాలో అది కూడా చూపిస్తాను. చూడండి, బ్రెడ్ ఎట్లా వేయించుకోవాలో చూపిస్తాను. స్టవ్ అంటేసుకొని తవ్వ పెట్టుకోవాలండి. తవ్వ లేకపోయినా మీకు నాన్ స్టిక్ది ఏదన్నా ఉన్నా, లేదు నార్మల్ తవ్వ ఉన్నా కూడా, దీనికోసం నేను ప్రత్యేకంగా కొనబడలేదు. మీరు ఏ తవ్వ మీదైనా మనం బటర్ వేసుకొని బ్రెడ్ వేయించుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత మనం బ్రెడ్ ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందండి వేయించడానికి. ఇలా బటర్ని కొంచెం వేడి కరిగిన తర్వాత మనం బ్రెడ్ని వేపుకొని కానీ మీకు దగ్గర బటర్ లేకపోయినా నెయ్యిలో వేయించుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఏదో తినే ఒకరోజు మంచి దాంట్లో వేయించుకుంటే బాగుంటుందా. మనం టేస్ట్గా తినాలనుకున్నప్పుడు, ఇలా టేస్ట్గా తినాలనుకున్నప్పుడు ఆ బటర్ కాబట్టి ఎల్లో ఇష్యూ వచ్చింది. కొంచెం అక్కడక్కడ కాలినట్టుగా వస్తే చాలా ఎక్కువగా కాగలటం లేదు. పావ్ బజీ బ్రెడ్లు మనకి ఇక్కడ బేకరీలో కానీ ఎక్కడైనా దొరుకుతాయండి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకుంటే ఇది ఒకటేనండి మనకి, అంటే మనము ఎక్కువ తినబడలేదు. కర్రీ ఎక్కువ తినేసి దీన్ని తక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ చేసుకోవాలి. హోటల్కి వెళ్ళి బయట చేసే ఫుడ్ దీన్ని ఆరోగ్యాలు చెడగొట్టుకునే దానికంటే కొంచెం పేషెన్స్ తీసుకొని ఓపికగా మనం వండుకున్నాం అనుకోండి, మనకి ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. ఇదిగో కాలిపోయిందండి, ఇట్లా వేయించుకోవాలి. టేస్టీ పావ్ బాజీ రెడీ అండి, అయిపోయింది. తయారు చేసేసాం. సర్వ్ చేసి మీకు ఈ బాక్స్లో చూపిస్తున్నాను. పెట్టి పెట్టకుండా కొంచెం లెమన్ పిండుకోండి, దీంట్లో బాగుంటుంది. కొంచెం లెమన్, లైట్గా లెమన్, కొంచెం కొత్తిమీర వేసి ఆనియన్ చల్లుకోవాలండి. కొంచెం ఇదిగా దీంట్లో ఉంది కదా, ఇలా చల్లేస్తాం. ఆనియన్ చల్లుకొని కొంచెం బటర్ వేసుకోండి. దాని మీద సూపర్గా ఉంటుంది. తిని చూడండి. తిని చూసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లాంటివి మీకు చాలా చూపిస్తాను. బాగుంది కదండి, టేస్ట్ చేయండి. ఇదిగో ఇలా బ్రెడ్ మనం దాంట్లో తింటాం కదా, రెస్టారెంట్లో మీరు తినే ఉంటారు, కానీ ఇంత టేస్ట్గా ఉండదు. ఇది ఒకసారి ట్రై చేయండి. కూరగాయలు అయితే మీకు ఇష్టం వచ్చినన్ని వేసుకోండి. ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకోండి, దీన్ని వండుకోండి, తినండి, హెల్తీగా ఉండండి. బాయ్.